అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ముందుగా ఈ వీడియో క్రెడిట్స్ అయితే మా పేరెంట్స్‌కి ఇచ్చేయాలనమాట. నేనెక్కడో హైదరాబాద్‌లో ఉన్నా సరే మా అమ్మ వాళ్ళు మంచిగా వ్లాగ్ చేసి ఇది పోస్ట్ చేయని చెప్పి నాకు పంపించారు. సో, వాళ్ళ ఎఫర్ట్స్‌కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళు మొదటిసారి వారాహి అమ్మవారి పూజ విధానం అదంతా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అమ్మ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకొని రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. సో అవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతాయని చెప్పి చెప్తున్నాను. యాక్చువల్లీ వారాహి నవరాత్రులు ఇవాళ 8వ రోజు అండ్ రేపు 9వ రోజు. మేబీ నేను పోస్ట్ చేసేసరికి చివరి రోజు అయిపోతుంది. మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉండొచ్చు, వీడియోస్ చూస్తుండొచ్చు. బట్ నాకు తెలిసిన కొంత మీకు కూడా చెప్పాలనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను నందూరి శ్రీనివాస్ గారు అలాగే రామారావు గారి వీడియోస్ చూస్తుండగా సో వాళ్ళ వీడియోస్లో నాకు తెలిసింది ఏంటంటే అమ్మవారు రాత్రి వేళల్లో మేల్కొని ఉంటారు, అలాగే శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రొద్దున అంటే మార్నింగ్ టైంలో అమ్మవారు ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారని చెప్పి భక్తుల నమ్మకం, అలాగే శాస్త్రాలు కూడా ఇలాగే చెప్తున్నాయని చెప్పారు. అమ్మవారికి 9 రోజులు పూజ చేస్తే ఆ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం వెలిగిస్తారా అంట. అంటే ఒకరోజు నీటి దీపం, ఒకరోజు మట్టితో చేసిన దీపం, అలాగే ఒకరోజు మనకి కంద ఉంటుంది కదా, సో ఆ కందని లోపల ఉన్నది మొత్తం తీసేసి అందులో దీపం వెలిగిస్తారంట. అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళిన రోజు వాళ్ళైతే మట్టి దీపాలు అయితే చేసుకొని వచ్చారంట. అందరూ మట్టితో వాళ్ళే ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చారంట. సో అమ్మ వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి ఆల్రెడీ మనకి మట్టి దీపాలు అమ్ముతారు కదా, సో అవి తీసుకొని వెలిగించారు. సో పూజ మొత్తం చేయలేకపోయినా దీపాలు అయితే వెలిగించి మొత్తం అంతా చూసి ఎక్స్పీరియన్స్ చేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అలా వెళ్తుందేమో అమ్మ కూడా. వారాహి అమ్మవారు కూడా లలితాదేవి స్వరూపమే అంట. మనకి శాకంబరి అవతారం అలా వేరే వేరే అవతారాలు ఉంటాయి కదా, సో అట్లనే వారాహి అమ్మవారి అవతారం కూడా ఒకటంట. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు యూట్యూబ్ వీడియోస్లో అందరూ కూడా. సో నేను నార్మల్గా ఇట్లా వ్లాగ్ చేస్తున్నప్పుడు నేను వీడియోస్ తీసి చాలా రోజులైంది, మాట్లాడి చాలా రోజులైంది, ఏమైనా తప్పులు మాట్లాడతానేమో అని నాకే వీడియో చేస్తుండగా చాలా భయం వేసింది అనమాట. అసలు చేయాలా వద్దా అని డౌట్స్తో చేస్తున్నాను. బట్ స్టిల్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ క్షమించండి. ఓం నిత్య గణపతయే నమః. ఓం శ్రద్ధా గణపతయే నమః. ఓం శ్రీ సిద్ధి గణపతయే నమః. ఓం హరిద్రాది గణపతయే నమః. ఓం భవ్య గణపతయే నమః. ఓం సిద్ధ గణపతయే నమః. शीघ्रं पलायने नित्यं वररूपन्त नित्यकैः ध्यायामि ध्यानं समर्पयामि. आवाहयामि आसनानि समर्पयामि. అలానే నమస్కారం చేసుకుంటూ పాల్గొనండి. ఉగ్రరూపం మహాదేవి శత్రునాశనం తత్వరం త్రిశక్తి స్వరూపిణి అంబికా వందేహం కార్యసిద్ధయే. ఏవాత్మనాః నాదిరూపేణాః శ్రియరూపస్యాః ఓం భూః శ్రియమావాహయామి. 4 మార్లు అక్షంతం తీసి ఓం భూః వరాహిమావాహయామి. ఓం భువః వరాహిమావాహయామి. ఓం సువః వరాహిమావాహయామి. ఓం భూర్భువస్వః వరాహిమావాహయామి. అదధ్యాయామి. ఒక పువ్వుని కొన్ని అక్షంతం అమ్మవారిని స్మరించుకుంటూ ముఖవాసరాః శుద్ధ ఆచమనీయాని సమర్పయామి. आपः पुनन्तु पृथिवी पूता पुनातु मां पुनन्तु ब्रह्मणस्पतिर्ब्रह्मणि समर्पयामि.
ధని నమోస్తుతే సువర్ణ సువర్ణాః నిస్తేనాః మాంగళ్యాని సమర్పయామి సర్వాలంకారాని సమర్పయామి. పునశ్చంద్రులు తీసుకొని ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ చూసి ఆ విధంగా అమ్మవారి యొక్క నుదుటి నుంచి పాదాల వరకు కూడా వజ్ర వైడూర్యాలతో చేసిన ఆ యొక్క అలంకరణని అమ్మవారికి చేసినట్టుగా మనసులో భావన చేసుకోండి. అద్దంతో సర్వాలంకారాని సమర్పయామి యజమేవాహాని స్థితేనాః అద కుంకుమైః పూజయామి. అమ్మవారి యొక్క కొన్ని నామాలు చెప్తూ ఉంటాను అష్టోత్తర విధానంగా తెచ్చుకున్నాయి. ఓం జయకార్యాయై నమః, ఓం సర్వరూపిణ్యై నమః, ఓం భూమిరూపిణ్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం జయక్రోడస్తుతాయ నమః. ఒక్కొక్కరిగా నిదానం వచ్చి ఓం భగవత్యై నమః, ఓం జయక్రోడస్తుతాయ నమః, ఓం వారాహ్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వదుష్టాయై నమః, ఓం విశ్వేశ్విదాయై నమః, ఓం ముఖవారాహితాయై నమః, ఓం వృంధిన్యై నమః, ఓం అంధే అందిన్యై నమః.